తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై ఇవాళ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు తన నిర్ణయాన్ని ఇవాళ ప్రకటించనుంది. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఈ నివేదికను రద్దు చేయాలని కోరుతూ గతంలో కీలక నేతలు, అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను వేసిన వారిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, ఎస్కే ఉన్నారు. తమ వాదనలు వినకుండా లేదా ఏకపక్షంగా ఈ నివేదిక రూపొందించడం జరిగిందని, కావున దీనిని రద్దు చేయాలని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై గత కొన్ని రోజులుగా హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు, పిటిషనర్లు తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రుజువు చేసింది. ఈ తీర్పును హైకోర్టు ఇవాళ వెల్లడించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుండగా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఒకవేళ కోర్టు నివేదికను సమర్థిస్తే పిటిషనర్లకు ఇబ్బందులు తప్పవు. ఒకవేళ నివేదికలో లోపాలు ఉన్నాయని కోర్టు భావిస్తే అది విచారణ ప్రక్రియకు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఇవాళ వెలువడుతున్న ఈ తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టుకు భవితవ్యాన్ని, దీంతో సంబంధం ఉన్న కీలక నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.